రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలలో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, వాటన్నింటినీ కూడా క్లియర్ కట్గా ఒక్క మాటలో నేను చర్చించే ప్రయత్నం అయితే చేస్తాను. సో మొత్తానికి నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అంటే ఒక సభలో పూర్తి స్థాయిలో మాట్లాడిన తీరు చూసాం. ఆ సభకు సంబంధించి పూర్తి సారాంశం ఏంటి? టార్గెట్ కేసీఆర్, టార్గెట్ కేటీఆర్, అంతకు మించి మరో అంశం ఎక్కడ కూడా కనిపించలే. మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే బూతు పురాణాన్ని ఏమనాలి? ఇక్కడ వార్తలు చదువుతుంటే ఏదో కామెంట్ వచ్చిందని ఒక కామెంట్ను చదువుతూనే సిసిఎస్కు సంబంధించిన పోలీసులు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దానికి సంబంధించి 100 మంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిరు కదా. మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ను పట్టుకొని ఐటీ పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనే, మాజీ మంత్రి, ప్రస్తుతానికి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, మళ్ళీ అందులోనూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు ఆయనను పట్టుకొని బూతు పదం మాట్లాడితే మరి ఇప్పటికీ సంబంధించి యూనిఫామ్ వేసుకున్న పోలీసులంతా ఎక్కడ ఉన్నారండి? డైరెక్ట్ క్వశ్చన్. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక న్యాయం, ప్రశ్నించే గొంతుకలకు మాకు మరో న్యాయమా? ఇది ఎక్కడి అరాచకం? ఇది ఏ రాజ్యాంగంలో ఉంది? అంటే తెలంగాణలో ఒక నియంత పరిపాలిస్తున్నాడు, ఆ నియంత చెప్పినట్టుగానే వినాలి అని అన్నట్టుగా మీరేమన్నా భావిస్తున్నారా, లేకపోతే మేమేమన్నా భావించాలా? ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే, అరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సభ పెడితే పెట్టనివ్వండి, దాన్ని ఎవరు కాదన్నారు, ఎన్ని సభలన్నా పెట్టుకొనివ్వండి. కానీ ఆయన మాట్లాడే భాష ఏందండి? ఒక్కసారి ఏది వాళ్ళ పేపర్లలోనే చూద్దాం. ఆయన మాట్లాడే భాష ఏందండి? ఏం మాట్లాడుతున్నాడండి? ఒక్కసారి ఇక చూడుర్రి మీరే. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ సర్పంచ్లుగా గెలిచిన వాళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఏమేం మాటలు అన్నాడో ఒక్కసారి చూడు. ఇది వాళ్ళ పేపర్లకు సంబంధించి. మా సర్పంచులు చీరి చింతగట్టి చింతమడక తొలుస్తారు, సోయిలేని స్థాయి లేని మాటలు ఎందుకు కేసీఆర్? సోయిలేని స్థాయి లేని మాటలు ఎందుకు కేసీఆర్? ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడుండే? సింపుల్ క్వశ్చన్. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడుండే అంటున్నా? బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్త లెక్క తిరుగుతుండే. అందులో ప్రెస్సులలో కనబడాలని ఢిల్లీలోకి హరీష్ రావు మాట్లాడుతా అంటే దాంట్లో నెక్కి చూసిన వీడియోలు కూడా గతంలో సోషల్ మీడియాలలో, సోషల్ మాధ్యమాలలో వైరల్ అయినాయి. చర్చ దేనిపై పెడదాం? కాళేశ్వరమా, నీటి వాటాలా, ఫోన్ ట్యాంపరింగా? దమ్ముంటే అసెంబ్లీలో చూసుకుందాం. ఏం చూసుకుంటారు అసెంబ్లీకి పోయినాక? అధ్యక్ష అనే లోపే కట్ చేస్తారు. అధ్యక్ష అనే లోపే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మైకులన్నీ కట్ అయిపోతాయండి. ఇది అక్షరాల సత్యం. ఎవని తోలు తీస్తావు? మటన్ కొట్టు మస్తాన్కు చెప్పిన అక్కడికి తీసుకెళ్ళి మాకు మాటలు రాక కాదు, మర్యాద ఉండదని మాట్లాడతలేను కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఏమన్నా మంచిగా ఉన్నదా? గతంలో తొండలు జొర్ర పెడతాం, చింతగట్టెత్తాం, కొడతాం, నారదీత్తాం, పేగులు మెడలెత్తాం, భూమిలో తొక్కుతాం. మరి ఇవన్నీ డైలాగులు ఎవరు చెప్పాలి? గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలండి ఇవ్వండి. నేనో మీరో కాదు, ఇవాళ ఒక్క మాట అనగానే మొత్తం రోషం పౌరుషం మొత్తం వస్తుంది కదా. మరి ఇవన్నీ ఏమైపోయినాయి అంటున్నా? ఇవన్నీ ఏమైపోయినాయి? దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏం చెప్తలేరు కదా. ఒకసారి నేను మన ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క మాట ఎట్లా మాట్లాడిండో కూడా మీకు వినబెట్టే ప్రయత్నం చేస్తా. ఒకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నిన్న సభలలో ఏం మాట్లాడిండో ఒక్కొక్కటి అన్నీ నూరి నేను మళ్ళీ చెప్తున్నా. ఇవాళ మీ గ్రామంలో ఎవరికైనా రేషన్ కార్డులు రాకపోతే గ్రామ సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇల్లు తిరగండి, పేర్లు రాసుకోండి, ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాంతో మీకు గ్రామాల మీద పట్టు పెరుగుతుంది. అంటే ఒక్క రేషన్ కార్డు ఇస్తేనే 733 రోజులలో ఒక్క రేషన్ కార్డు ఇస్తేనే మొత్తం గ్రామాలలో పట్టు పెరుగుతుంది. 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు అవసరం లేదు. అవన్నీ ఇవ్వద్దు మనం. ఇంకొక డైలాగ్ ఇనూరి. ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా, ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్
గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు. యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ రాష్ట్రానికి సంబంధించి అప్పుల పాలైపోయింది, అప్పుల కుప్పగా మారిపోయింది. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో నిన్ననే చెప్పిన లెక్కలతో సహా చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మన సారు చేసిన అప్పులెన్ని, ప్రతిరోజు ఎంత అప్పులు చేస్తాడు, ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా, ఒక ప్రాజెక్టు కట్టిండా, ఓ బడి కట్టిండా, ఓ గుడి కట్టిండా అని నిన్న చాలా క్లారిటీగా కూడా నేను చెప్పే ప్రయత్నం చెప్పిన. మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ లేదనుకుంటేనే స్పెషల్ ఫండ్ కింద ఎట్లా ఇస్తాడు? సింపుల్ లాజిక్ అండి. రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చేసింది రేవంత్ రెడ్డి. మీరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటాడు కానీ అది తప్పు. వాళ్ళు 10 సంవత్సరాలలో చేసిన అప్పు 3 లక్షల కోట్లు. ఈయన అంత కొడితే 732 రోజులలో చేసిన అప్పే 2 లక్షలు దాటిపోయాయి. ఇది అయిపోయిన తర్వాత ఇక ముఖ్యమంత్రి మళ్ళీ మాట మాట్లాడిన రాయి కట్టుకొని, నువ్వు కాదు కదా నడుముకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాథ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖరరావు గారు, నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. అర్థం కాని విషయం ఏంటంటే, ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, అందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని పట్టుకొని ముఖ్యమంత్రి ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే, ఈ తెలంగాణలో ఉన్న కేసీఆర్ అభిమానులు కానీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, లేదా కేసీఆర్ ఫాలోవర్స్ కానీ, లేదా కేసీఆర్ ఉద్యమాన్ని తీసుకొచ్చిన నేత అని మాట్లాడే మేధావులు కానీ, వీళ్ళందరికీ ఏమన్నా సావాజ్ వచ్చిందా అండి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి మీద ఎందుకు కంప్లైంట్లు ఇవ్వరు? ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని నడుముకు రాయి గట్టి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటే ఈయన మీద ఎందుకు కంప్లైంట్ ఇయ్యరు? ముఖ్యమంత్రి అయితే ఎవరికి? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ప్రజాపరిపాలన చేస్తే ఆయనను ముఖ్యమంత్రి అంటారు. గిట్లా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ నేతను పట్టుకొని గిన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి అని అడుగుతున్నా. అరే, తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది విద్యార్థులు అమరవీరులైనండి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావడానికి. అదే రాష్ట్రం కోసం చావులో అంటే తల పెట్టి పూర్తి స్థాయిలో ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్కు సంబంధించి ఇన్ని మాటలు మాట్లాడుతాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఇంత ఘోరంగానా? నన్ను గెలుకుతే నడుముకు రాయి కట్టుకొని ఆ సాగర్లో దునికి చచ్చిపోతావు అని ఇన్ని మాటలు మాట్లాడుతా అంటే ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఇది ఇట్లున్నది, ఇది నూరి తూ వాని పాపాన వాడు పోతాడు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పట్టుకొని పచ్చి బూతులు మాట్లాడుతా అంటే పోలీస్ చేతిలో ఉన్న ఎఫ్ఐఆర్ నమోదు కాదా? ఎందుకు ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వరా? ఈ తెలంగాణలో చదువుకున్న వాళ్ళు లేరా? ఈ తెలంగాణలో లాయర్లు అడ్వకేట్లు లేరా? ఈ తెలంగాణలో ప్రజా సంఘాలు లేవా? ఈ తెలంగాణలో మేధావులు లేరా? ఈ తెలంగాణలో రాజకీయ కురువృద్ధులు లేరా? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళండి? నాకు అర్థం కావట్లేదు. ఒక్క మాట నేను చెప్తున్నా, ఈరోజు వాడు వీడు అని మాట్లాడుతాడు ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని. మరి వీళ్ళంతా ఎక్కడికి పోయారు? ఎందుకు మాట్లాడట్లేదు? ఇనురు మీరే. ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ ఒక బందికానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అదొకటి. లోపల చెర్లపల్లి చెంచల్ కూడా పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అదిగిన చేస్తే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించి తిన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలిరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యాక నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావరా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింత మడకకు రమ్మంటావా? మా సర్పంచులను తోలుతా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడేండా? ఇక చూసిరా,
ఎంత అక్కసు ఉన్నది కేసీఆర్ మీద రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఎంత అక్కసు ఉన్నదో ఒకసారి మీరే ఆలోచించండి. ఫామ్ హౌస్ జైలు కానట, అక్కడున్న పోలీసులంతా మన పోలీసులేనట. అంటే ప్రభుత్వానికి పోలీసులు కేసీఆర్ చేసే ప్రతి అంశం మీద ప్రతి అడుగు మీద కదలిక ఉన్నది. డైరెక్టే చెప్తాండు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో. వాని పాపాన వాడే పోతాడు అనే మాట మాట్లాడిండు కదా, ఇది బూతు పదం కింద కనబడదా? నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో ఏడవేలు వీళ్ళంతా అని అడుగుతున్నా. ఇంతమంది ఇంత దిగజారుడు మాట్లాడుతా అంటే ఒక్కసారి చూడురు. ఇక కేటీఆర్ని ఏమన్నాడు ఇనూరు. తెలంగాణ గురించి మా పౌరుషం గురించి నువ్వు కాదు మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏడికి రావాలో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. ఎంతటికో ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందరికి వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన నీ అవ్వ నీ ముఖం ఎప్పుడైనా చూసినావా, నీ అవ్వ అంటూ సంబోధిస్తూ కేటీఆర్ని ఇన్ని మాటలు మాట్లాడతాను. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చూసి ఏం నేర్చుకోవాలని నేటి తరం? ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు ఏం సందేశం ఇస్తుండు ముఖ్యమంత్రి? ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి పట్టించుకోడు, కానీ మాట్లాడే అంశాన్ని చూడరు. ఇంకొక మాట కూడా మాట్లాడి ఇనురి మీరే. నేను అనుకుంటున్నాను నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయన అడిగి ఇంటికి పోయి చెప్తాడు. ఏమో అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే, నేనేదో మార్చుకుంటేనే పోయి అవల పోరాడు గాలికి తిరిగేటోడి గాలికి అంతా నాకెందుకని. మన సార్ చరిత్ర తెలుసు కదా. మన సార్ ఎక్కడ జర్నీ మొదలైంది, ఏ సైకిల్ మీద ఉండే, ఆ తర్వాత పెయింటింగ్ వ్యవస్థ ఏంది, తర్వాత ఏం చేసిండు, తర్వాత బీఆర్ఎస్ పార్టీలు ఎట్లయిండు, జడ్పీటీసీ ఏంది, ఎమ్మెల్సీ ఏంది, తర్వాత పరిణామాలు అందరూ తెలుసు. తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. మళ్ళీ మాట మాట్లాడి నేనూరి మీటింగులు పెట్టకపోతే సంతలో పోయి బర్రెలను కాసుకో. మేము వద్దంటున్నామా? మాదేం పోయింది? నీకు పొద్దు పోకపోతే మా కల్వకుర్తి సంతల్లో, కొడంగల్ సంతల్లో, ఇటకెళ్ళ మా ఎడ్ల సంతలు బొచ్చడు ఉన్నాయి. మత్తల్లో కూడా లేదు. పెబ్బేర్లో పెద్ద సంత ఉన్నది, పసల సంత. పోయి ఆడ పసల కాడ పోయి పోయి బర్రెం కాసుకోపో. నేను వద్దంటున్నానా? నాదేం పోయింది? నీకు ఎట్లాగో పని లేదు, ఖాళీగా ఉన్నావు. ఖాళీగా ఉన్నావు పోయి ఆ పెబ్బేరు సంతలో బర్రెలు కాసుకోపో, బర్రెలు. ఇది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే మాట. ఇనురి ఇవాళ చెప్తున్నా, మీడియా మిత్రులారా రాసుకోండి. రాస్తున్నా. 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో ఎవరు ఓటేస్తారు? ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ మీ ఇంట్లో ఎత్తారా ఓట్లు? అసలు ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తారా? 123 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. ఇంకో మాట ఇనుర్రి. ఏర్పాటు చేసినాం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా. నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం, ముఖాముఖి చర్చ చేద్దాం. వెనకంగా మాట్లాడు వెనక కూర్పుడు కాదు. నీళ్ల మీద మాట్లాడతామా, నియామకాల మీద మాట్లాడతామా, నిధుల మీద మాట్లాడతామా, తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా, రైతు భరోసా మీద మాట్లాడతామా, రైతు రుణమాఫీ మీద మాట్లాడతామా, లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడతామా, లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు, షాదీ ముబారక్ మీద మాట్లాడతామా, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతామా, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడతామా, దేని మీద మాట్లాడతామో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నా. చర్చ రైట్. మా ముఖ్యమంత్రి ఏమన్నాడు? రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయం వస్తుందా లేదా ఆ సభలు అడిగితే మంచిగానే ఉంది. ప్రజలు ఎంతమందికి వస్తుందో చేయలెత్తు. దాంతోపాటు రైతుకు రుణమాఫీకి సంబంధించి ఎంతమందికి అయిందో తెలుసు. ఇక్కడనే ఉంటుంది, ములకనూరు అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం పరిసర ప్రాంతాలలో కొన్ని గ్రామాలకు ఏకంగా కూడా రైతు రుణమాఫీ కాకపోతే ఫ్లెక్సీ బ్యానర్లు కట్టిరు. ఇక షాదీ ముబారక్ నువ్వు పెట్టింది కాదు, కళ్యాణ లక్ష్మి నువ్వు పెట్టింది కాదు,
నీళ్లు నియామకాలు నిధుల కోసం నువ్వు పోరాటం చేసింది కాదు. నీళ్ల గురించి ఇప్పటి వరకు మీరు ఏం చేసిలో చెప్పాలి. ఎస్ఎల్బీసీకి సంబంధించి కనీసం అక్కడ ఏంది సిబ్బందికి సంబంధించి ప్రమాదం జరిగితే వాళ్ళని బయటికి తీసి వాళ్ళ కుటుంబాలకు అప్పగించలే. ఇక నియామకాల గురించి నీకు మాట్లాడే అర్హతనే లేదంటారు నిరుద్యోగులు. ఎందుకంటే ఇప్పటికే డిఎస్సికి సంబంధించి దాంతో పాటుగా వాళ్ళు చెప్పినవి చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ ఇక మాట్లాడాలంటే చాలా చరిత్ర ఉంటుంది. అవన్నీ నీ వల్ల కాదు. ఇక ఇంకొక మాట చెప్పాలంటే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి గారి భాష ఇది. ఇక మన ముఖ్యమంత్రి గారి భాషను మనం ఎట్లా చూద్దాం అనేది ఒక్కసారి మీరే ఆలోచించుకోరు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా అర్థం కావాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి మాట్లాడే భాష, ముఖ్యమంత్రి గారు మాట్లాడే స్థాయి ఎంత, ముఖ్యమంత్రి గారి స్థాయి ఏంది, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థం కావాలి. నేనేమంటున్నానంటే కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి చెప్పిండు. ఏమని చెప్పిండు అంటే పూర్తి స్థాయిలో కూడా ఎట్లనైనా 2029లో మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఇది రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు చెప్పిండు. కానీ 2029 వరకు నేను సీఎంగా ఉంచేదెవరు అనేది మరో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న పగటి కలలు ముఖ్యమంత్రి మానుకోవాలని హితబోధ చేస్తారు తెలంగాణ ప్రాంత ప్రజలు. ఎందుకంటే ఇప్పటి వరకు మన సారు చేసింది ఏమీ లేదు. నేను చెప్తానా, ఏట్ల రాయి తీయనోడట కూట్ల రాయి తీయనోడట ఏట్ల రాయి తీస్తాడని వెనకటికో సామెత ఉండే. గట్లనే ఉన్నది గీడ రాజకీయ పరిస్థితి. ఉన్న 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీల సంగతి ఏందిరా ఆయన అంటే సరిసప్పుడు లేదు. కానీ ఏదో చేస్తాం ఏం చేస్తారు వీళ్ళు, ఏం చేస్తారు అంటున్నా. గీసుంట ఉన్న కుర్చీని గా పక్కన నడపడానికి అయితే లేదు. కానీ వీళ్ళట ఏదో చేస్తారు. రాష్ట్రానికి సంబంధించి పరిపాలన ఏం చేస్తారండి నాకు అర్థమైతే లేదు. వీళ్ళ వల్ల ఏమైతుంది నేను ఒక్కసారి వీళ్ళందరినీ అడగదలుచుకున్నా. ఏం చేస్తారు వీళ్ళు? రేవంత్ బూతులో మళ్ళీ రెచ్చిపోయిన సీఎం కేసీఆర్ని తోలు తీస్తాం, చీరి చింత కట్టి చింత మడకల వేలాడదీస్తాం. నేను మాట్లాడితే మల్లన్న సాగర్ దూకి చచ్చిపోతావు. నా ప్రమాణ స్వీకారం రోజే నడుమిరిగింది. వాని పాపాన వాడే పోతాడని ఇడిచిపెట్టిన నీ అవ్వ కేటీఆర్ లాగులో తొండలు విరిచి కొడత బిడ్డ. నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ జాతి అంతా తెచ్చుకో సంగతి తెలుస్తా. కొడంగల్కు వస్తావా, చింతమడక రావాలా? కొస్కి బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు. ఎవరెన్ని చెప్పినా బూతులు మాట్లాడే విషయంలో తన పంతాను మార్చుకునే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ పదే నిరూపించుకుంటున్నారు. బుధవారం కొస్కి సభలో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై పచ్చి బూతు పురాణంతో రెచ్చిపోయారు. పాలనా వైఫల్యాలతో ప్రతిపక్షం ఒత్తిడి చేసిన ప్రతిసారి రేవంత్ ఇలా ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆరోపణలపై తగిన సమాధానం చెప్పలేక ఇలా బూతు పురాణం అందుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రతి సభలోనూ తన దూషించడమే ఎజెండాగా పెట్టుకున్నారని ఇటీవల కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా రేవంత్ మారకపోగా మరింత రెచ్చిపోవడం గమనార్హం. సీఎం తన వ్యవహార శైలిలో జనం అసంతృప్తి స్థాయి నుంచి అసహించుకునే స్థాయికి దిగజార్చుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ వి అయినా లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మీరు ఉద్యమ బాట పట్టాల్సింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి భూతు పురాణం మీద మీరు నిరసనలో లేకపోతే వినతి పత్రాలు దిష్టి బొమ్మలో తగలేయకపోతే ఈ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యవహార శైలిలో మార్పు రాదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక మాట మాట్లాడే ముందు ఎదుటి పార్టీలో ఎవరున్నారు, వాళ్ళ స్థాయి ఎంత, వాళ్ళ యొక్క ఏంటి అనేది ఆలోచించుకొని మాట్లాడేంత భయం తీసుకురావాలి వాళ్ళకు. నేను చెప్తున్నా కదా, మళ్ళా చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కనుక సైలెంట్గా ఉండి ఏం జరుగుతలేదే ఏమైతేలే అని అనుకున్నారనుకో, రేపు పొద్దుగాలను ఏది జరగరాంది జరిగిన తర్వాత మీరు మాట్లాడడానికి కూడా ఏముండదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక ఉద్యమ నాయకుని పట్టుకొని ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి, ఆయన మాట్లాడే మాటలు, ఆయన మాట్లాడుతున్న తీరు, ఆయన మాట్లాడే భూతు పురాణాన్ని పట్టుకొని తెలంగాణ ప్రాంత ప్రజలు స్వాగతిస్తామంటే నేనేం చేయలేను. కానీ ఆ భూతు పురాణాన్ని ఇంకా ఆపలేకపోతే మన కర్మ అవుతుంది. ఎందుకంటే తెలంగాణోడు మాట్లాడితే గిట్లనే ఉంటుంది, తెలంగాణ పిల్లగాళ్ళు మాట్లాడితే గీ భాషన మాట్లాడేది అనేది పక్క రాష్ట్రాలకు సంబంధించి చర్చించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకు సిల్లీగా ఉండొచ్చు, కానీ మనం సీరియస్గా తీసుకోవాలి. నేను మళ్ళా చెప్తున్నా, దీన్ని ఇంతటితో ఆపకపోతే రేపు పరిస్థితులు దారుణంగా మారిపోతాయి. ఈరోజు ముఖ్యమంత్రి సభ నుంచి మాట్లాడండి. ఈ తెలంగాణలో 4 కోట్ల మందికి ఇచ్చే సందేశం ఇదేనా? నీ అవ్వ తోలు తీస్తా, నడుముకు రాయి గడతా, మక్కలు ఇరగొడతా, గివా ముఖ్యమంత్రి గారు మాట్లాడే యాస భాష అండి? నల్గొండ జిల్లా నడుగు ఎంత అద్భుతంగా ఉంటుందో భాష, వరంగల్ జిల్లా నడుగు భాష ఎంత అద్భుతంగా ఉంటుందో, ఖమ్మం జిల్లా నడుగు భాష ఎంత అద్భుతంగా ఉంటుందో, నిజామాబాద్ నడుగు ఎంత గౌరవంగా ఉంటుందో భాష, ఆదిలాబాద్ నడుగు భాష ఎంత గౌరవంగా ఉంటుందో, హైదరాబాద్ నడుగు
అన్ని కులాలు అన్ని మతాలు సబ్బండ వర్గాలు ఏకమైన ఈ హైదరాబాద్లో భాష ఎంత అద్భుతంగా ఉంటుందో. అరే గిదా ఆయన్ని మాట్లాడే భాష నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరే ఆలోచించాలి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే భాష ఇదా? ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష ఇదా? బాధాకరం కదా, చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన ఈ పరిణామాలలో మీరందరూ కూడా దయచేసి నేను ఆలోచించమని చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు మాట్లాడని పరిపాలన విషయంలో ముఖ్యమంత్రి ఎన్నైనా మాట్లాడండి, ఎవ్వరూ దాన్ని ఆపేది లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఈ భూతు పురాణం ఏంటి అని ప్రశ్నించకపోతే, ఈ ప్రశ్న అనేది రాకపోతే రేపు భవిష్యత్తులో ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఏర్పడతాయో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించమని చెప్తున్నా. దయచేసి చెప్తున్నా, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువతకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి భాషను గనక మనం మార్వకపోతే, ముఖ్యమంత్రి గారికి గనక ఆ భాషను మార్చుకోమని చెప్పకపోతే రేపు భవిష్యత్తులో పరిస్థితులు ఇంకోలా ఉంటాయి. ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారో మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడి మీద ఘోరమైన ఆరోపణలు చేసిండు. ఆరోపణల పట్ల ఎట్లుంటారు ఏం కథ అనేది చూద్దాం. ఇక దాంతోపాటు ఇదే ఆరోపణల విషయంలో కేటీఆర్ దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఖండించిండు. అసలు ఏమన్నాడో చూడురి. నికృష్టుడి మాటలు, నీటి ద్రోహంపై సమాధానం చెప్పలేక దిగజారుడు వ్యాఖ్యలు, జల హక్కులను కాపాడడం చేత కానీ దద్దమ్మ, పెద్ద నోరేసుకునే అహంకారంతో అరుస్తావా, రాష్ట్ర ప్రయోజనాలను రక్షించాలని కోవట్టు బతుకునేది, విధ్వంస పాలనతో ప్రజల చావగొడుతున్నాం, వికృత మనస్తత్వంతో చావులు కోరుతున్నాం, నీ వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నారు, పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన దొంగవు నువ్వు, జనసభలో ప్రతి చోట జల ద్రోహాన్ని ఎండగడతాం, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం. అయితే ఇందులో ఒక విషయం ఉందండి. నేనేమంటున్నానంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో మీరు అది ఫేస్బుక్ అంటారా, ట్విట్టర్ అంటారా, యూట్యూబ్ అంటారా, వాట్సాప్ అంటారా, ఏది ఆన్ చేసినా మొత్తం కేసీఆర్ జపమే కనబడ్డదు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్కు సంబంధించిన పూనకాలు లోడింగ్ అయిపోయినాయి. తెలంగాణ తల్లి నువ్వు ఊపిరి పీల్చుకో, నీ కొడుకు వచ్చిండు కేసీఆర్ అనే విధంగా పూనకాలు వచ్చినాయి. బాహుబలి సినిమాలో ఉంటుంది కదా, మాయిష్మతి నువ్వు ఊపిరి పీల్చుకొని కొడుకొచ్చినట్టుగా తెలంగాణ తల్లి నువ్వు ఊపిరి పీల్చుకొని కొడుకొచ్చినట్టుగా పూనకాలు లోడింగ్ అయిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిండో ఆ ప్రెస్ మీట్తోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన చర్చ జరిగింది. ఈరోజు నేనేమంటున్నానంటే ఆ విషయానికి సంబంధించి అంటే ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెట్టిండో దానికి సమాధానం చెప్పలేక నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇప్పటికీ నా దగ్గర పేర్లు ఉన్నాయి, ఈ పేర్లకు సంబంధించి రివీల్ చేయమన్నా చేస్తా, దాంట్లో పెద్ద అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఈ తెలంగాణలో ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని టీఎంసీలు ఉన్నాయి, ఎన్ని సాగునీటి పోతున్నాయి, ఎన్ని ఆయకట్టు ద్వారా పోతున్నాయి, ఎన్ని బావుల ద్వారా బోర్ల ద్వారా నీళ్లు ఏరుతున్నాయి, ఈ తెలంగాణ రాష్ట్రానికి నీటి ఎద్దడి ఎక్కడున్నది, ఎక్కడెక్కడ నీటి సౌకర్యాలు కావాలి, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎట్ల నీళ్లు పారకాలు జరుగుతున్నాయి అనే ఒక స్పష్టమైన సబ్జెక్టు ఈ తెలంగాణ కాంగ్రెస్ నేతలలో ఒక్కరికి లేదు. నేను చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా, దీంట్లో చాలా స్పష్టంగా చెప్తున్నా, నీళ్ళ గురించి మనలోకి సబ్జెక్ట్ లేదన్నా. దాచుకోవడంలో నెంబర్ 1. ఇది నేను చెప్పిన మాట కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన మాట. తెలంగాణ సబ్జెక్ట్ అనే నీళ్ళ గురించి, కాళేశ్వరానికి సంబంధించి దాంట్లో ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌస్లు ఉన్నాయి, వాటన్నిటి గురించి ఒకసారి లెక్క చెప్పమనరి. కాళేశ్వరం అంటే ఒక్క కాళేశ్వరం మేడిగడ్డ ఒకటే కాదు కదా. కాళేశ్వరం అంటే మేడిగడ్డ వస్తుంది, అన్నారం వస్తుంది, సుందిల్లా వస్తుంది, మల్లన్న సాగర్ వస్తుంది, ఎన్ని రకాలుగా ఉన్నాయి అలా. గట్లనే ఈ తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఎంత నీరు బారుతుంది, ఆ నీళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ జలాలు బారుతాయో అడుగురి, సమాధానం లేదు. నీళ్ళ గురించి బీఆర్ఎస్ పోర్ చేయడంలో తప్పులేదు, కానీ ఆ నీళ్ళ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సబ్జెక్ట్ అనేది వెనకబడిపోతున్నది. అర్థం కావట్లేదు, అర్థమయ్యే భాషలో వివరించాలి తెలంగాణ ప్రాంత ప్రజలు. ఇగో ఈ వరంగల్ జిల్లా ఉన్నది, లేకపోతే ఈ నల్గొండ జిల్లా ఉన్నది, లేకపోతే ఈ హైదరాబాద్ జిల్లా ఉన్నది, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా ఉన్నది, ఖమ్మం జిల్లా ఉన్నది, పలానా జిల్లాలో పలానా ప్రాజెక్ట్ ఉన్నది, ఆ ప్రాజెక్టు కింద గిన్ని వేల ఎకరాల నీళ్ళు అందుతుంది, ఇంకా గిన్ని వేల ఎకరాలకు అందాలి, కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్ అవసరం, ఈ ప్రాజెక్టుకు సంబంధించి మన గిన్ని రావాలి, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇట్లా దోసుకుపోతుంది, ఇందులో మనకి ఇంత వాటా ఉంటే గిన్ని గ్రామాలు పచ్చదనం పడతాయని ఒక తెలంగాణ యాస భాషలో చెప్పాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం కాకుండా చూసుకోండి. ఇగో గిట్లున్నది మన ముఖ్యమంత్రి గారు. ఇక దాంతోపాటుగా ఒక్కసారికి ఇక్కడ చూడురి, ఒక్కసారికి చూడురి. ఇగో సీఎం వ్యాఖ్యలు, పాలమూరు ప్రాజెక్టులపై అసలు వాస్తవాలు ఒకసారి చూద్దాం.
10 ఏళ్లలో కృష్ణానదిపై ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలే, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇయ్యలే. 2 సార్లు అధికారంలోకి వచ్చిన పాలమూరుకు అన్యాయం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలు సహా భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయల్ సాగర్ తదితర ప్రాజెక్టులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. కక్ష కట్టి ఉమ్మడి మహబూబ్ నగర్కు నీళ్లు రాకుండా చేసిరు. అయితే ఒక్కసారి ఇక్కడ చూడురి, 2014 నుంచి 23 వరకు లెక్కలు. కల్వకుర్తికి 2600 కోట్ల రూపాయల ఖర్చు అయింది. దానితోని 3,07,000 ఎకరాలకు ఆయకట్టు వచ్చింది. నెట్టెంపాడు 540 కోట్ల ఖర్చు చేసిలు, 1,39,700 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. భీమాకు సంబంధించి 646 కోట్ల రూపాయల ఖర్చు చేసిలు, 1,58,000 ఎకరాలకు నీళ్ళంది. కోయిల్ సాగర్కు సంబంధించి 197 కోట్లు ఖర్చు చేసిలు, 32,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. మొత్తంగా ఏం జరిగింది ఇక్కడ పాలమూరుకు సంబంధించి? ఇది ఎప్పటి లెక్క? కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మొత్తం 3,983 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,36,700 ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి తెచ్చిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దీనికి సంబంధించి ఏమైనా సమాధానం ఉన్నదా? ఉండదు. ఎందుకంటే పాలమూరు ప్రాజెక్టుపై అసలు వాస్తవాలు ఇది. ఖర్చు పెట్టిందంతా 3,983 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి 6,36,700 ఎకరాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా నీళ్లను అందించిండు కేసీఆర్. కేవలం 10 సంవత్సరాల అనతి కాలంలో. నేను చెప్తున్నా, 1956 నుంచైనా, 1970 నుంచైనా, 1982 నుంచైనా, 1999 నుంచైనా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ నీళ్ల విషయంలో 3 పంటలు పండించింది. కానీ మనం ఒక్క పంట పండించడానికే దిక్కులేని పరిస్థితి ఈ తెలంగాణది. ఇది కరెక్టు, ఇది వాస్తవం, ఇది నిజం, ఇది వాస్తవమైన విషయం. ఇది అందరికీ తెలవాలా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలవాలా. 6,36,700 ఎకరాలు అంటే నాటే జోక్ అండి. మహబూబ్ నగర్కు సంబంధించి, పాలమూరు జిల్లాకు ప్రాజెక్టులకు సంబంధించి అసలు విషయం. ఇక ఇంకొక విషయాన్ని చూద్దాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఏంది పాలమూరు నీళ్ళ విషయంలో పంచాయతీ పెడుతున్నారుగా, మరి కరెంటు విషయంలో పంచాయతీ ఏంది? 6 అడుగుల బుల్లెట్ దిగిండు. బుల్లెట్ ఎట్లా దించిండు ఒకసారి? దీనికి ఏమైనా సమాధానం చెప్తాడా రాష్ట్ర ముఖ్యమంత్రి? మంత్రులు ఏమైనా సమాధానం? అరే ఆచూకీ లేరండి మంత్రులు, ఆచూకీ లేరు మంత్రులు. ప్రజా సమస్యలపై ఎక్కడా కనబడతలేరు మంత్రులు అనే వాళ్ళే, వినబడతలేరు, కనబడతలేరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, సాగుకు 12 గంటలే కరెంటు, 24 గంటల కరెంటు ఎక్కడా ఇస్తలేరు. లాంగ్ బుక్ చూస్తే నిజం బయటపడింది. కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇబ్బందులు, ఎరువుల తిప్పలు, కరెంటు కోతలు, పరపతి పక్షాల మీద బురద జల్లడమే పని. ఎన్నికలంటే రేవంత్కు భయం, అందుకే నామినేటెడ్ పద్ధతి. నర్సాపూర్ పర్యటనలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. హరీష్ రావు ఏం చెప్పిండంటే, నిన్న పూర్తి స్థాయిలో కూడా చాలా దిక్కులో తిరుగుతూ ఓ కాడికి సబ్స్టేషన్ కాడి వేయండు. సబ్స్టేషన్ కాడి పోయి లాంగ్ బుక్ను ఓపెన్ చేసిండు. ఆ లాంగ్ బుక్లో ఇక నిన్న సాయంత్రం 4 గంటలు తీసేసిన కరెంటు పొద్దుగాల 4 గంటలకు ఆన్ చేసినాం. ఏదయ్యా నీ 24 గంటల కరెంట్ అని విత్ ప్రూఫ్స్తోని పెన్ను పేపర్ పట్టుకొని చూపెట్టిండు. ఏమన్నా సమాధానం ఉన్నదా? దాని విషయంలో ఏమన్నా సమాధానం చెప్తారా? విద్యుత్ శాఖ మంత్రి ఏమన్నా సమాధానం చెప్పిండే? ఇప్పటివరకు ఆచూకీ లేదు. దీనికి ఇప్పటివరకు ఒక నోటీస్ కూడా జారీ చేయలే, లేకపోతే ఏం చెప్పలే, ఒక ప్రెస్ నోట్ పత్రం కూడా రిలీజ్ చేయలే. విద్యుత్ శాఖ మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన విద్యుత్ శాఖ మంత్రి హరీష్ రావు పోయి పూర్తి స్థాయిలో లాంగ్ బుక్ ఓపెన్ చేసేసి, ఇగో తెలంగాణ రాష్ట్రానికి ఇగో గింత నష్టం వాటిల్లింది, ఏంద్రనైనా మీరు 24 గంటల కరెంట్ ఇస్తున్నారు, మీ లాంగ్ బుక్లోనేమో 12 గంటలే ఉన్నది, కథ ఏంది, 24 గంటల కరెంట్ ఎందుకు ఇస్తలేరు? ఓ పక్కన ఎరువుల లొల్లి ఉన్నది, ఇంకో పక్కన కరెంటు కోత తిప్పలు, ఏంది ఇదంత పంచాయతీ అని అడిగిండు ప్రభుత్వాన్ని. బట్టలు ఇప్పిండు ప్రభుత్వం, బట్టలు బజార్లు ఇప్పేసిండు. ఇగో ఇది వాస్తవం, ఇది నిజమని నిజాలను నిర్భయంగా నిరూపించిండు. దానికి ఏమన్నా సమాధానం ఉన్నదా? లేదు. ఇగో ఇట్లుంటుంది. ఇక మా అన్న ఫుట్బాల్ ఆడిండండి, మా రేవంత్ అన్న. దుబారా ఖర్చు, దుబారా ప్రభుత్వం, ప్రజాధనంతో ప్రభుత్వ పెద్దల సోకులు, గోరంత పనికి కొండంత బిల్లుల వసూలు, అధికార కార్యక్రమాల పేరిట అడ్డగోలుగా జమ ఖర్చులు, ప్రజలకు ఇవ్వడానికి పైసలు లేవంటూ నిలుదోపిడికి పాల్పడుతున్న నేతలు, సర్కారు సొమ్ముతో సొంత సరదాలు తీర్చుకుంటున్న రేవంత్. 2 కోట్లు ఖర్చు పెట్టి MCHRDలో ఫుట్బాల్ గ్రౌండ్, ఇటీవల మెస్సీ మ్యాచ్ పేరిట కోట్ల ధనం దుబారా, ఒక్క పూట మీటింగ్ పెట్టి తిండికి 13 లక్షలైనట్లుగా జీవో, గెస్ట్ హౌస్ మరమ్మతుల పేరిట 3 కోట్ల దుబారా, సచివాలయం ముందర టెండర్లకు 31 లక్షలని లెక్క, దాంతోపాటు జనాలకు ఎండబెడుతూ వాళ్ళు పండుగ చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ట్రోల్స్. ప్రజల డబ్బుతో సీఎం రేవంత్ ఫుట్బాల్ గ్రౌండ్ నిర్మించుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హామీలు నెరవేర్చమంటే, పెండింగ్ బిల్లుల విడుదల చేయమంటే అప్పు పుట్టడం లేదని, కోసిన 1 రూపాయి రావట్లేదని చెప్పిన సీఎం సొంత సరదాలు తీర్చుకోవడం కోసం సర్కారు సొమ్మును ఉపయోగించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక్క సీఎం గాక అన్ని శాఖలలోనూ ఇదే తరహా కూడా దుబారా జరుగుతున్నట్లుగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అధికారిక కార్యక్రమాల కోసం
తిండి పేరిట రిపేర్ల పేరిట అడ్డగోలుగా వసూలు చేసుకుని వెనకేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు నిలువు దోపిడీకి సంబంధించి ఆధారాలు కూడా బయట పెట్టడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ట్రోల్స్ నడుస్తున్నాయి. నేను చెప్తున్నా కదా, ఇది భయంకరమైన ఉద్యమం జరగాలి. మింగడానికి మెతుకులేదు కానీ మీసాలు సంపెంగా నూనె రుద్దినట్టున్నది ఇప్పుడు తెలంగాణలో. గట్లనే అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దుబారాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. ఒక్కటా రెండా నేను చూపెడతాగురు, 1-2 కాదు, నా దగ్గర జీవోలతో సహా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఈ ఫుట్బాల్ మెస్సీ మ్యాచే కాదు, మెస్సీ మ్యాచ్కి సంబంధించి నేను చాలా సందర్భాలలో బయట పెడదాం అనుకున్నా. అంటే పూర్తి స్థాయిలో ఏమైపోయిందంటే ఈ తెలంగాణలో ఆగమైపోతున్నదన్న. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళ యొక్క సొంత ఖర్చుల కోసం ప్రజాధనాన్ని అంటే మా పైసలు ఎట్లా వాడతారన్నా నాకు అర్థం కావట్లేదు. ఎంపీల భోజనానికి ప్రజాభవన్లో ఒక్క పూట కాంగ్రెస్ ఎంపీల భోజనానికి 13,59,00,000 13.59 లక్షల రూపాయల తిండి తిన్నారా అండి? వీళ్ళు ఏమైనా బంగారు ఆభరణాలు బిస్కెట్లు వజ్రాలు ఏమైనా తింటున్నారా ఏంది? ఒక్క పూట భోజనం. మార్చి 8న ప్రజాభవన్లో 2 బీజేపీ 8 మంది కాంగ్రెస్ ఎంపీల సమావేశం డిప్యూటీ సీఎం అధ్యక్షత జరిగితే తాజ్ కృష్ణ సహా పలు 5 స్టార్ హోటళ్ల నుండి భోజనం ఇతర అవసరాల కాంట్రాక్టు మీద ఖర్చులుగా 13,59,217 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ. ఈ మేరకు తాజ్ కృష్ణ హోటల్కు 8,43,700 హోటళ్లది, ప్లాజాకు 1,59,800, ఎన్ఎం కంపెనీకి 3,06,515, దాంతోపాటు అంజలి ఫ్లోరిస్ట్కు 6,000, సంతోష్ ఎంటర్ప్రైజెస్కు 7,200 చొప్పున ఖర్చులకు మంజూరు చేసిన ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి సమావేశానికి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు 2 బీజేపీ ఎంపీలు మొత్తంగా 10 మంది హాజరైతే 13 లక్షల రూపాయల బువ్వ తిన్నవరా అయ్యా. ఇది మన కాంగ్రెస్ పాలన. కాంగ్రెస్కు సంబంధించి ఒక్క పూట భోజనం 13,59,217 రూపాయలు. మరి వీళ్ళు బంగారాన్ని తిన్నారో, లేకపోతే బిస్కెట్లే తిన్నారో, వజ్రాలే తిన్నారో, లేకపోతే డైమండ్సే తిన్నారో, మరి ఏమంటారో ఇంకేమంటారో మీరే చెప్పాలి. ఇది మన రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. ఒక్క పూట భోజనం అట, ఒక్క పూట భోజనం కోసం జరిగిన తంతు ఇదంతా. మరి దీనికి ఏమైనా సమాధానం చెప్తారా అంటే ఇప్పటి వరకు కూడా చెప్పని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా రేవంత్ రెడ్డి ఫుట్బాల్కు సంబంధించి సరదా కోసం 7 కోట్లు ఖర్చు అయింది. మెస్సీతో మ్యాచ్ ఆడడానికి రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ చేసిన ఫుట్బాల్ గ్రౌండ్కు 2 కోట్లు ఖర్చు పెట్టి సుందరీకరణ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే దాంట్లో ఫుట్బాల్ ఆడడానికి 5 కోట్లు దుబారా ఖర్చు అయినట్టుగా చెప్పారు. అది నేను చెప్పిన మాట కాదు, ఏకంగా వాళ్ళు చెప్పింది. ఏమని చెప్పిందంటే డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ వర్క్ ఇంక్లూడింగ్ గేట్, గ్రిల్స్, ఫుట్బాల్ కోర్టు ఏంది, దాని తర్వాత బ్యాక్ వర్క్, పెయింటింగ్ వర్క్ అండ్ పూర్తి స్థాయిలో అక్కడికి సంబంధించి ఏమని చేసిల్లంటే ఆర్సీసీ వాళ్ళకు సంబంధించి, సీసీ రోడ్కు సంబంధించి, దానికి సంబంధించిన గేట్ కానీ, కంటైనర్స్ కానీ, వాటర్ సప్లై కానీ, క్యాపింగ్ నెట్ ఉంటుంది కదా, ఆ నెట్కు సంబంధించి మొత్తం ఎంత వేసిళ్ళు ఇక చూసిర్రా? 5 కోట్ల రూపాయలు దాకేసిళ్ళు. ఇక 7 కోట్ల రూపాయలు దాకేసిళ్ళు. ఇక ఏం చెప్పాలి? ఇది నేను చెప్పిన మాట కాదు కదా, వాళ్ళు చెప్పిన మాటలే. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు లేకపోతే విపక్షాలు చెప్పిన మాట కాదు, వాళ్ళ జీవో వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ. మరి దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా అంటే చెప్పని పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఆయన మనవడు మెస్సీతో 30 నిమిషాలు ఫుట్బాల్ ఆడడం కోసం సింగరేణి నిధుల నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండని, కానీ నేడు తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి డే ఉత్సవాలకు డబ్బులు లేవంటూ అధికారులు అరవకొర ఖర్చు పెట్టిలని కార్మిక నేతలు నిరసన కూడా వ్యక్తం చేశారు. మీరు ఈనబెడతాయి ఇనూరు ఒకసారి, నేను ఈనబెడతాయి. దీంట్లో ఏముంటుంది తెలంగాణ ప్రాంత ఇనూరి సింగరేణిలో ఉన్నటువంటి సొమ్ముని 10 కోట్ల రూపాయలు మొన్న అర్జెంటీనాకి సంబంధించిన మెస్సీ అనేటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు వస్తే కేవలం రేవంత్ రెడ్డి తన మనవడు ఫుట్బాల్ ఆడడం కోసం అరగంట ఆట కోసం 10 కోట్ల రూపాయలను వెచ్చించినటువంటి యాజమాన్యం ఇవాళ సింగరేణి డేకి ఎందుకు ఆర్థిక భారమైందో ఇలా మేము అడుగుతా ఉన్నాం. ఇలా సింగరేణి డే నిర్వహించడం కోసం ఇలా ఆర్థికంగా భారం ఉందని చెప్పేసి కేవలం ఇది నేను చెప్పింది కాదు, ఆ రోజు సింగరేణి కార్మికులకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసిన తీరేది. నేను చెప్పిన మాట కదా, వాళ్ళు చెప్పిన మాటే కదా, స్వయాన వాళ్ళ నోట నుండి వచ్చిన మాటే కదా. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి అని చెప్తున్నా. ఎందుకంటే మన పైసలు దుబారాగా చెత్త కుప్పలు లెక్క వేసినట్టు ఎత్తాలు. హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీ కానీ, ఆ అపార్ట్మెంట్లలో కానీ, లేదా ఇండిపెండెంట్ హౌస్లో కానీ ఉన్నప్పుడు రోడ్డు పక్కన చెత్త కుప్పలలో ఎట్లయితే వేస్తారో, జిహెచ్ఎంసీ చెత్త కుప్పలలో ఎట్లయితే వేస్తారో, గట్లా మన పైసలు చెత్త కుప్ప లెక్క దుబారా లెక్క ఖర్చు పెడుతుండు, పైసలు ఇవ్వనుకుంటా అంటున్నా నేను. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా ఖర్చు తక్కువ పెట్టిండు అనుకుంటురా? మనోడు ఏమైనా అప్పు చేసిండు అనుకో, అప్పుడు వాళ్ళ ఇంట్లలోకి వెళ్ళి ఏమైనా మంత్రులు ఇళ్ళకి వెళ్ళి కడతారా?
మనోడు 2,30,841 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు. ఎన్ని రోజులు అలా చేసిండు? తెలంగాణకు ఒక ప్రాజెక్టు దిక్కు లేదు, ఒక బడి దిక్కు లేదు, ఒక గుడి దిక్కు లేదు, ఒక ఇండ్లు దిక్కు లేదు, ఏది దిక్కు లేదు, ఓ రోడ్డు దిక్కు లేదు, ఏది దిక్కు లేదు. ఆ రేవంత్ రెడ్డి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేటికి సరిగ్గా 753 రోజులు అనుకుంటా, బహుశా లెక్క అటు ఇటు కావచ్చు. దాదాపుగా ఇక్కడ 307 కోట్ల రూపాయలు ఒక డే అప్పు తెస్తాడు. మరి దీనికి ఏం సమాధానం చెప్తాడు? ఇప్పుడు నేను పోతా అంటే అదేంది అది మెట్రో పిల్లలకు మొత్తం ఫ్లెక్సీలు కనబడుతుండే ఆశ్చర్యం అనిపించింది. అరే పైసలు లేవు అనుకుంటే ఈ అప్పులన్నీ ఎందుకు చేస్తుండో అనే బాధ అనిపిస్తుందండి. అధికారం పరిపాలన రావట్లేదని నేను క్లారిటీగా నేనే కాదు తెలంగాణలో ఉన్న చాలా మంది చెప్పారు, నేనే కాదు తెలంగాణలో ఉన్న చాలా మంది చెప్తే ఈనరు. ఇక ఏం కట్టమచ్చా అన్న నా తెలంగాణ. ఇక చూడుర్రా అన్న, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకంతో రాష్ట్రంలో యూరియా కొరత మళ్లీ తీవ్రమైంది. ఈ యాప్ పనిచేయకపోవడం, బస్తాలు దొరకపోవడంతో రైతులు మళ్లీ దుకాణాల ముందే బారులు తీరుతున్నారు. మహబూబాద్ జిల్లా మర్రిపేడ PSCS-కు బుధవారం రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చలిలో వణుకుతూ బారులు తీరుతూ గంటల కొద్ది క్యూ లైన్లో నిల్చున్నారు. 4 సీజన్లు గడిచినా కూడా ఇప్పటి వరకు రైతులకు యూరియా బత్తాలు ఇవ్వకపోతే ఇక ఏం చెప్పాలి? రైతు భరోసా గురించి మాట్లాడదామా, రైతుల రుణమాఫీ గురించి మాట్లాడదామా? కాదు, రైతులకు యూరియా ఇవ్వు. ఫస్ట్ రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వమని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు. తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్న ఈ అంశానికి ఇప్పటికైనా సమాధానం చెప్పండి సార్. ఎందుకంటే తెలంగాణలో ఇంకా యాప్ అనే పేరుతో తీసుకొచ్చి టాపిక్ డైవర్షన్ చేయడం కాదు, ఆ యాప్ ఎంతవరకు బుకింగ్ అవుతుందో దానికి సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికైనా ఏమైనా సమాధానం చెప్తారా, ఇంకా అట్లనే ఉంచుతారా అని తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. దానికి ఏమైనా సమాధానం ఉందా? ఇప్పటి వరకు సమాధానం ఉందా? లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రైతులు అరిగోసపడుతున్నారు. భయ్ అలా మా నాయన ఉండొచ్చు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు లేరా వ్యవసాయం చేసేటోళ్ళు? తెలుస్తుంది ఆ బాధ ఏంది, ఆ గోస ఏంది, గంతే ఉంటుంది కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గట్లనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర విషయంలో మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఏం జరుగుతుంది గదే జరుగుతుంది. ఇప్పటి వరకు రైతులకు సంబంధించి ఏం చేశాడు? ఇక దానం రాజీనామా, త్వరలోనే ఎమ్మెల్యే పదవికి రిజైన్, పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డట్టుగా స్పష్టంగా ఆధారాలు, స్పీకర్ నోటీసులకు ఇంకా స్పందించిన నాగేందర్, స్పందిస్తే వేటు ఖాయమంటూ కూడా చూడొచ్చు. GHMCకి సంబంధించి ఎన్నికల తర్వాత ఖైరతాబాద్ బైపోల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న దానం నాగేందర్ మాట్లాడిండు, మా భరత్ పంపించిండు, మీకు ఈయనబెడతా ఒకసారి. ఏంది అంటే నిన్న దానం నాగేందర్కు సంబంధించిన వీడియో కూడా నా దగ్గర ఉన్న, ఒకసారి మీరు ఇనురు ఈ వీడియో విన్నాక మీరు ఈయన ఫస్ట్ రాజకీయాలకు అనర్హుడు అండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మాలాంటి ఉద్యమకారుల మీద ఈయన లాఠీలు రులిపించిండు. రియాలిటీ చెప్తున్నా నేను. ఈయన ఏ పార్టీలో ఉన్నా గెలుతాడట, ఏ పార్టీలో అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా అని చెప్పక ఏ పార్టీలో ఉన్నా గెలుతాడట. ఈనూరి కాంగ్రెస్ గెలుస్తా కదా, ఇంకెవరు గెలుస్తా? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? అయితే పూర్తి స్థాయిలో నేను కాంగ్రెస్ పార్టీలనే కొనసాగుతున్నా, కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పిండు. కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంత స్పష్టంగా కూడా వీళ్ళు చెప్తానంటే మా స్పీకర్ గారు నోటీసులు ఏదో ఇచ్చిండట, అదేదో దానికి సంబంధించి మేము ప్రకటించాం, అదంతా ఏదీ లేదని చెప్పిండట. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏముంటుంది చెప్పుర్రి? ఏ పార్టీలో లేనని చెప్పిండట. ఈయన గెలితేంది ఓడితేంది రవ్వంత ప్రజలకు ఉపయోగం లేనప్పుడు ఆనాడు ఉద్యమకారులపై లాఠీరులు పెంచిండి, ఈనాడు పూర్తి స్థాయిలో ఏదో చెప్తారు. ఏమవుతుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దయచేసి. నేను చెప్పే మాట ఒకటే, ఈరోజు పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు కానీ పార్టీ మారిన నేతలు కానీ మీరు ఇట్లనే ప్రోత్సహించుకుంటూ పోతే రేపు భవిష్యత్తులో మనం తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు భవిష్యత్తులో భయంకరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళని ఎక్కడికక్కడ ఓడించండి. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసింది ఎవరు?